ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 2వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. దీప, ఇటీవల నాన్నగారు ఎందుకైనా పశ్చాత్తాపపడుతున్నట్టు కనిపించారా? దీపాంకుర తల అడ్డంగా ఊపింది. లేదు, తప్పు చేస్తేగా అన్నాయ్. పశ్చాత్తాపపడేదానికి నాన్న తప్పులు చెయ్యడుగా. నంది తల ఊపుతూ మందిరం లోపలికి వెళ్ళాడు. కాసేపట్లో జలపాత్రతో తిరిగి వచ్చాడు. పాత్రను దీపాంకురకు అందించాడు. దాహం తీర్చుకో అన్నాడు. దీపాంకుర గడగడా నీళ్లు త్రాగి పాత్రను అన్నకు అందించింది. అన్నాయ్, నాన్నను తీసుకెళ్లారు. మన కోసం వచ్చారు భటులు. మాటల్ని బట్టి రాజుగారు మనిద్దరినీ బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపించారని నాకు అర్థమైంది. ఎందుకు? దీపాంకుర తలెత్తి నంది కళ్ళల్లోకి చూస్తూ అమాయకంగా అడిగింది. నంది తలవాల్చి చెల్లెలి ముఖంలోకి చూశాడు. ఏదో పొరపాటు జరిగింది. దీపా, భయపడకు. ఒకడు మనల్ని బంధించడం ఏమిటి? మనమే స్వయంగా రాజుగారి ముందుకు వెళ్దాం, పద అన్నాడు. అన్నాయ్, నాకు భయంగా ఉంది అన్నది చెల్లెలు. భయం కాపాడదు, కాపాడేది ధైర్యమే. నీకు 2 దుర్భేద్యమైన కంచు కవచాలున్నాయి. ఒకటి నాన్న, ఒకటి అన్న. రా వెళ్దాం. నంది దీపాంకుర చేయి పట్టుకొని భవనంలో నుంచి వెలుపలికి నడిచాడు. మృదంగాల లయ విన్యాసంలా వినవస్తున్న గుర్రాల గిట్టల చప్పుడు వింటూ గుమ్మం ముందున్న మెట్లు మీద ఆగాడు నంది. దీపాంకుర భయంగా చూస్తూ అతని దగ్గరగా చేరింది. ఇద్దరు చూస్తుండగానే 20 మంది సాయుధ అశ్వీకులు ప్రధాన ద్వారం దాటి ఆవరణలోకి ప్రవేశించారు. ద్వారానికి అడ్డుగా గుర్రాలను ఆపి కిందికి దూకారు. కొందరి చేతుల్లో కత్తులు, కొందరి చేతుల్లో ఈటెలు ఉన్నాయి. భటులు నాయకుడు 2 అడుగులు ముందుకు వేసి నంది వైపు కొరకొరా చూశాడు. నంది, నిన్ను బంధించి తీసుకురమ్మని మహారాజు గారి ఆజ్ఞ. నంది మాట్లాడకుండా చూశాడు. తను రాజుగారి ఆస్థానానికి వెళ్ళాలి. తన తండ్రి అక్కడ నిస్సహాయుడుగా ఉన్నాడు. తిరుగుబాటుకు, బల ప్రదర్శనకు ఇది సమయం కాదు. తన కొడుకు రాజాజ్ఞ ధిక్కరిస్తే తండ్రి బాధపడతాడు, ఆగ్రహిస్తాడు. నంది మెట్లు దిగి ముందుకు నడిచాడు. దీపాంకుర చేతిని పట్టుకొని, నన్ను బంధించండి, నా చెల్లెలు స్వచ్ఛందంగా వస్తుంది, చేతులు ముందుకు చాపుతూ అన్నాడు నంది. ప్రభువుల ఆజ్ఞ అక్షరాలా పాటించడం మా విధి. నీ కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేస్తాం. ఆడపిల్ల చేతుల్ని తాడుతో కట్టివేస్తాం. భటుల నాయకుడు గంభీరంగా అన్నాడు. మహారాజు కుబేరవర్మ ఆజ్ఞకు తనకు నచ్చిన పద్ధతిలో వ్యాఖ్యానం చేస్తూ అతని తల విసురుగా కదిలింది. మరుక్షణం 2 ఈటెల మొనలు నంది వక్షం మీద గుచ్చుకున్నాయి. 2 భటులు అతని వెనుకకు జరిగారు. మరో 2 ఈటెలు కసిగా అతని వీపుని గుచ్చాయి. క్షణంలో నంది చేతుల్ని, కాళ్ళని ఇనుప సంకెళ్ళు బంధించాయి. రెప్పలు వాల్చి చల్లగా తన శరీరాన్ని తాకుతున్న సంకెళ్లను ఒకసారి చూసుకున్నాడు నంది. అతని చూపులు దీపాంకుర వైపు తిరిగాయి. నల్ల రంగు పగ్గం నల్ల త్రాచులా దీపాంకుర చేతుల్ని చుట్టి పట్టుకుంది. రాజవీధి గుండా ఊరేగింపు, అపరాధుల ఊరేగింపు ప్రారంభమైంది. సాయుధులైన అశ్వీక భటులు అర్ధచంద్రాకారంలో నందిని అతని చెల్లెల్ని వెంబడిస్తూ ఠీవిగా అప్రమత్తంగా కాపలా కాస్తూ నడుస్తున్నారు. నంది తల ఎత్తుకొని నిర్భయంగా నడుస్తున్నాడు. దీపాంకుర తల కిందికి వాలి ఉంది. వీధికి ఇరువైపులా బొమ్మల్లా నిల్చున్న జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒకే ఒక్క ప్రశ్న అందరి మెదళ్లను సమాధానం కోసం అన్వేషిస్తుంది. సువిశాలమైన సభాభవనంలోకి నంది దీపాంకురులను ప్రవేశపెట్టారు. మహారాజు కుబేరవర్మ చూపులు, సాగరమాత్యుడి చూపులు సభాభవనం ఇరువైపులా వరుసలుగా ఆసనాల మీద కూర్చున్న రాజోద్యోగుల చూపులు వాళ్ళిద్దరి మీదే ఉన్నాయి. వాళ్ళిద్దరి చూపులు ఒకే ఒక వ్యక్తి మీద ఉన్నాయి. ఆ వ్యక్తి రుద్రాక్షుడు. అపరాధిలాగా బంధించబడి
నిలబెట్టబడిన రుద్రాక్షుడు అతని తల తిప్పి సంకెళ్లతో బంధించబడిన తన కుమారుడిని, తాడుతో చేతులు కట్టివేయబడిన గారాల కూతురిని మసకబారుతున్న కళ్ళతో నిస్సహాయంగా చూస్తున్నాడు. తన మీద రాజద్రోహ నేరం, దేశద్రోహ నేరం ఆరోపించబడ్డాయి. మరి నంది మీద, దీపాంకుర మీద వేదాంతులైన కవులు రాజును సేవించరాదని, దైవాన్ని సేవించాలని అందుకే చెప్పారు. నంది దగ్గరగా అడుగులు వేస్తున్నాడు. గాడిదల కాళ్లను కలిపి బంధించే తాళులాగా సంకెళ్ళు తన పాదాలను బంధించాయి. ఆ సంకెళ్ళు సభాభవనం నేల మీద రాసుకుంటూ ఆపకుండా లయబద్ధంగా చప్పుడు చేస్తున్నాయి. నంది ఓరగా చెల్లెలి వైపు చూశాడు. దీపాంకుర ఏడవటం లేదు, కానీ ఎనలేని విచారం, కొలత వేయలేని భయం ఆమె ముఖం మీద 2 రంగుల్లా కనిపిస్తున్నాయి. సింహాసనానికి ముందు సోపానాల దగ్గర మహారాజు గారి ఎడమ చేతి వైపు తన తండ్రి నిల్చున్నాడు. ఆయన చేతులు వెనక్కి విరిచి కట్టబడి ఉన్నాయి. తనను నడిపిస్తున్న భటులు తనను రాజుగారి కుడి చేతి వైపు తీసుకెళ్తున్నట్టు గుర్తించాడు నంది. కొన్ని క్షణాల్లో భటులు 2 బాధితులను పక్కపక్కనే నిలబెట్టాడు. ఒకసారి మహారాజు వైపు చూసి నంది తన చూపుల్ని తన తండ్రి వైపు మళ్లించాడు. తండ్రి కళ్ళల్లో అవమానం, ఆవేదన ప్రత్యక్షమవుతున్నాయి. దీపాంకుర రెప్పవాల్చకుండా తండ్రినే చూస్తుంది. ఉన్నట్టుండి ఆమె విశాల నేత్ర సరోవరాల నుండి కన్నీళ్లు బుగ్గల మీదుగా కాలువలు కట్టాయి. ప్రభువులకు చిన్న మనవి, రుద్రాక్షుడు ధైర్యం చేస్తూ అన్నాడు. నా కుమార్తె అభం శుభం తెలియని అమాయకురాలు. ఆమెను పెదవి కదపవద్దని అపరాధిని ఆజ్ఞాపిస్తున్నాం. మహారాజు కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. ఆయన కంఠస్వరంలో ఆగ్రహం గంటలా మోగింది. నెత్తురు ముద్దల్లా ఉన్న కళ్ళతో సాగరమాత్యుణ్ణి చూశాడాయన. సాగరమాత్య, రుద్రాక్షుడి సంతానం మీద నేరారోపణ ఏమిటి? చిత్తం ప్రభువులు చిత్తగించాలి. భటనాయకుడు మనవి చేస్తాడు. సాగరమాత్యుడు పైకి లేస్తూ అన్నాడు. నంది దగ్గరగా నిల్చున్న భటనాయకుడు వైపు సాభిప్రాయంగా చూశాడు. భటనాయకుడు 2 అడుగులు ముందుకు వేసి చేతులు జోడించి తలవాల్చి అభివాదం చేశాడు. ప్రభువులకు విజయోస్తు. ఈ యువకుడి పేరు నంది. ఇతను 2 నేరాలు చేశాడు ప్రభు. వివరించు కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. తన చెల్లెల్ని ప్రభువుల ఆజ్ఞానుసారం తీసుకువస్తూ తమ కర్తవ్యం నిర్వహిస్తున్న భటులను అడ్డుకున్నాడు. ఒక భటుడి కుడి చేతిని విరిచేశాడు. మరొక భటుని కాలు చెరుకు గడలాగా 2గా విరిచేశాడు. ఇది మొదటి నేరం ప్రభు. ఇక 2వ నేరం, మహారాజులంగారి ఆజ్ఞతో భటులు తమ స్వాధీనంలోనికి తీసుకున్న యువతి దీపాంకురను అహంకారపూర్వకంగా విడిపించి తీసుకువెళ్ళి రాజుగారి ఆజ్ఞను ధిక్కరించాడు. సభలో ఒక్కసారి గుసగుసలు వ్యాపించాయి. ఆ గుసగుసలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రుద్రాక్షుడు తన కుమారుడి వైపు చూస్తున్నాడు. నంది చూపులు తన తండ్రి ముఖం మీదే ఉన్నాయి. తండ్రి ముఖం మీద ఆశ్చర్యం, ఆవేదన. రుద్రాక్షుడు వేడిగా నిట్టూర్చాడు. నంది మానసిక సమతుల్యం కలిగిన యువకుడు. తొందరపడి సాహసాలు చేయడు. భటులు కాళ్ళు చేతులు విరగ్గొట్టడం చిన్న నేరం కాదు. తనకు తెలుసు. కానీ ఏ నేరము చేయకుండానే కేవలం తన సంతానంగా జన్మించిన నేరానికి మహారాజు తన బిడ్డల్ని రాజద్రోహులుగా పరిగణించాడు. తన కుటుంబాన్ని రాజద్రోహ పరివారం అన్నాడు. అందుకు శిక్ష వేరుగా ఉండేది. ఇప్పుడు భటులను దండించినందుకు శిక్ష వేరుగా ఉంటుంది. రుద్రాక్షుడిలో సలుపు పుట్టించే ఆలోచనలు సాగుతున్నాయి. మహామంత్రి, ఈ పొగరబోతు యువకుడి అపరాధాలు మహారాజు కుబేరవర్మ సాభిప్రాయంగా అన్నాడు. సాధారణమైన అపరాధాలు కావు ప్రభు, తీవ్రమైనవే సాగరమాత్యుడు అన్నాడు. కుబేరవర్మ తల పంకించాడు. సత్కార్యాలకు సన్మానాలు, అపరాధాలకు శిక్షలు మా విధానం. ఇందులో తరతమ భేదాలకు
స్వపర భేదాలకు తావులేదు. ముందుగా రుద్రాక్షుడు తరతరాలుగా శతాబ్దాలుగా మా వంశ పాలనలో ఉన్న కామరూప సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలన్న దురాలోచన చేశాడు. రాజ్యాన్ని ప్రజలను పణంగా పెట్టాడు. ముఖ్యంగా మా తలను తప్పించి సింహాసనం అధిష్ఠించే దారుణమైన పథకం వేశాడు. శత్రురాజుతో చేతులు కలిపాడు. అసాధారణమైన భయంకరమైన నేరం ఇది. ఇందుకు తగిన శిక్ష మరణదండనే. సభలో తగ్గుస్వరంలో కలకలం బయలుదేరింది. రుద్రాక్షుడు నమ్మలేనట్టు చూస్తున్నాడు. నంది రెప్పపాటు మరిచిపోయాడు. తన తండ్రి జీవితాన్ని కుబేరవర్మ మహారాజుకు అంకితం చేసిన విశ్వాసపాత్రుడు శత్రురాజుతో చేతులు కలిపాడా? కామరూపరాజ్య కిరీటాన్ని ఆశించాడా? తూలి పడబోతూ తనకు అనుకున్న చెల్లెలు దీపాంకురను నిస్సహాయంగా చూశాడు. తనకు ఆనుకున్న చెల్లెలు దీపాంకురను నిస్సహాయంగా చూశాడు. రుద్రాక్షుడి దారుణ నేరానికి తగినది మరణశిక్షే అయినప్పటికీ అతను చేసిన దశాబ్దాల సేవను 6 పదులు దాటిన అతని వయస్సును పరిగణలోకి తీసుకొని అతనికి యావజ్జీవ కారాగార వాస శిక్ష విధిస్తున్నాం. కుబేరవర్మ కంఠం జేగంటల సభాంగణలో మారుమ్రోగింది. ధర్మప్రభువులు సభలో ఎన్నో కంఠాలు నినదించాయి. కుబేరవర్మ చెయ్యెత్తి వారించాడు. నిశ్శబ్దం ఆవరించాక రుద్రాక్షుడి వైపు తీక్షణంగా చూశాడు. అపరాధి రుద్రాక్షుడిని తీసుకువెళ్ళండి. నిర్ణీత కారాగారంలో పడవేయండి. నియమిత ఆహారం మాత్రమే అందించండి. భటులు రుద్రాక్షుడిని లాక్కెళ్ళసాగారు. రుద్రాక్షుడి 2 కళ్ళు ఇద్దరిని తదేకంగా చూస్తున్నాయి. ఇద్దరి 4 కళ్ళు ఒకరిని అతడిని తదేకంగా చూస్తున్నాయి. తల వెనక్కి మళ్లించి తన సంతానాన్ని దయనీయంగా చూస్తున్న రుద్రాక్షుడిని భటులు సభాంగణం వెలుపలికి తీసుకువెళ్ళిపోయారు. మహామంత్రి కుబేరవర్మ కంఠం కంగుమంది. మహారాజు పిలుపుతో దాగిన భావాన్ని అర్థం చేసుకున్న సాగరామాత్యుడు నంది వైపు చూశాడు. అపరాధి నంది ఏదైనా విన్నవించదలుచుకుంటే ప్రభువులకు విన్నవించుకోవచ్చు అన్నాడు. నంది మహారాజు వైపు చూశాడు. ప్రభువులు చిత్తగించాలి. నిజం మనవి చేసుకుంటున్నాను. భటులిద్దరూ రాజవీధిలో నా చెల్లెల్ని చెరొక చేయి పట్టుకొని బరబరా లాక్కు వస్తున్నారు. దీపాంకుర పైట కిందికి జారిపోయి ఉంది. సర్దుకునే అవకాశం ఆమెకు ఇవ్వలేదు. నా చెల్లెలు పైటను యథాస్థానంలో ఉంచడానికి ప్రయత్నించిన వృద్ధ వనితను విసురుగా తోసివేశాడు ఒక భటుడు. నా చెల్లెలి దయనీయ స్థితి చూసి నేను స్పందించాను. చాలు, అర్థమైంది, కుబేరవర్మ కటువుగా అన్నాడు. తల మెల్లిగా తిప్పుతూ సభికులను కలియజూశాడు. ఈ అపరాధి స్పందన హింసాత్మకంగా ఉంది. మా సేవకు అంకితమైన దేశ రక్షకులకు ఈతను అంగవైకల్యం కలిగించాడు. మా ఆజ్ఞతో కట్టుబడిన బంధితురాల్ని విడిపించుకు వెళ్ళి ధిక్కారానికి పాల్పడ్డాడు. మా సామ్రాజ్యంలోని యువకులను తప్పుదారి పట్టించే స్పందనలు ఈ నేరస్తుడు చేసిన నేరాలు. ఈ అపరాధికి శాశ్వత దేశ బహిష్కార శిక్ష విధిస్తున్నాం. కామరూప రాజ్యంలో అడుగుపెడితే శిరచ్ఛేదం చేయబడుతుంది. నంది శరీరం ఒక్కసారి జలధరించింది. దేశ బహిష్కరణ, జన్మభూమి మీద అడుగుపెట్టకుండా శాశ్వత నిషేధం. ప్రభు, చేసిన దానిని అంగీకరించాను. స్వచ్ఛందంగా నా చెల్లెల్ని తీసుకొని తమ సన్నిధికి బయలుదేరాను. అప్పుడు భటులు అడ్డు వచ్చి బంధించారు. నా చెల్లెలు దిక్కులేని అనాథ అయిపోతుంది. దయచేసి పునరాలోచించమని నంది ప్రాధేయపూర్వకంగా చెప్పుకుపోతున్నాడు. చాలు, అధిక ప్రసంగం. కుబేరవర్మ హుంకరించాడు. ప్రభువులు చిత్తగించాలి. ఈ యువతి నిరపరాధి. ఆ కుటుంబంలో జన్మించడం ఒక్కటే ఈమె చేసిన నేరం. ప్రభువులు కరుణ చూపించాలి. సాగరామాత్యుడు విన్నవించాడు. మాలో మానవత్వం మంట కలిసిపోలేదు మహామంత్రి, కుబేరవర్మ సగర్వంగా అన్నారు. రుద్రాక్షుడి కుమార్తెను అంతఃపుర పరిచారికగా నియమిస్తున్నాం.
ఆ యువతి అక్కడ సుఖంగా సురక్షితంగా ఉంటుంది. అంతఃపురంలోని శౌచాలయాలను స్నానాలయాలను శుభ్రం చేసే బాధ్యత ఆమెకు అప్పగిస్తున్నాం. ఆ వృత్తికి తగిన ప్రతిఫలం ఆమెకు లభిస్తుంది. ధర్మప్రభువులు ఎన్నో కంఠాలు ఆవేశంగా నినదించాయి. యువతి చేతులకు బంధించిన కట్లు విప్పండి, తక్షణం అంతఃపురానికి తీసుకువెళ్ళండి, అక్కడ ప్రధాన పరిచారికకు అప్పగించండి. కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. దీపాంకుర బలహీనంగా తన అన్న శరీరం మీదికి వాలిపోయింది. అదురుతున్న నంది పెదవులు ఆమె శిరస్సు మీద చుంబించాయి. నంది తలను కిందికి వాల్చాడు. ధైర్యం దీపా, ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా నీ ప్రాణాలను కాపాడుకో, కాలం కలిసి వస్తుంది, నంది నీకు విముక్తి కలిగిస్తాడు. అన్నాయ్, దీపాంకుర తగ్గుస్వరంతో అంది ఏడుస్తూ. నన్ను నమ్ము, ధైర్యంగా ఉండు. చెల్లికి ధైర్యం చెప్పి నంది తలపైకెత్తాడు. భటుడు దీపాంకురను బంధ విముక్తను చేస్తున్నాడు. కాసేపట్లో ఇద్దరు భటుల మధ్య తడబడే అడుగులతో నడుస్తుంది దీపాంకుర. నంది చూపులు ఆమెను వెంటాడుతున్నాయి. తన చెల్లి అందాల భరిణ, అమాయకురాలు, ముగ్ధ, అల్లారు ముద్దుగా పెరిగిన మల్లె మొగ్గ, అంతఃపుర శౌచాలయ పరిచారిక దీపాంకుర తల వెనక్కి తిప్పి తననే చూస్తుంది. ఆ చారడేసి కళ్ళలో అవమానం, ఆవేదన, ఆగ్రహం, ఆ మూడింటిని పక్కకు తోసివేస్తున్న ఆశ. అపరాధిని నేడే కామరూప రాజ్య పరిధిని దాటించండి. కుబేరవర్మ కంఠం కంగుమంది. నంది తల తటాలున మహారాజు వైపు మళ్లించాడు. కుబేరవర్మ కళ్ళు నిప్పులు నిండిన గిన్నెల్లా ఉన్నాయి, తననే చూస్తున్నాయి. ప్రభువులకు చిన్న విన్నపం, నంది మెల్లగా అన్నాడు. కుబేరవర్మ ముక్తసరి నిర్లక్ష్యంగా అన్నాడు. నా తండ్రిని చివరిసారిగా చూడటానికి అనుమతించమని ప్రార్థిస్తున్నాను, నంది ఆశగా అన్నాడు. మహామంత్రి కుబేరవర్మ సాభిప్రాయంగా అన్నాడు. చిత్తం, సాగరామాత్యుడు అన్నాడు. ప్రభువులు చిత్తగించాలి. శాశ్వత దేశ బహిష్కరణ ఇతనికి మరణశిక్షతో సమానమే. శేష జీవితంలో తండ్రిని తోబుట్టువులను మళ్ళీ చూసే అవకాశం ఈతగాడికి లేదు. వాళ్ళిద్దరూ మన రాజ్యం దాటి వెళ్ళరు. ఈతగాడు మన రాజ్యంలో అడుగుపెట్టలేదు. ప్రభువులు అతని అభ్యర్థనను చివరి కోరికగా భావించి అనుమతించవచ్చు. మంచిది. అపరాధిని బంధ విముక్తుడిని చేయకుండా అతని తండ్రి వద్దకు తీసుకువెళ్ళడానికి కొన్ని గడియల కాలం అతను తండ్రితో మాట్లాడడానికి అనుమతి ఇస్తున్నాం, కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. భటుల వైపు చూస్తూ నిర్లక్ష్యంగా తన చేతిని వెల్లెల్చాడు తీసుకెళ్ళమన్నట్టు. భటులు నందిని కొంచెం దూరం అలాగే వెనుకకు నడిపించారు. ద్వారానికి అభిముఖంగా దూరుసుగా అతన్ని మళ్లించి మహారాజు గారి దృష్టిని ఆకర్షించేలా విసురుగా బలంగా అతన్ని తోస్తూ నడిపించసాగారు. బోనులో సింహంలా చెరలో అటూ ఇటూ తిరుగుతున్న తన తండ్రిని జాలిగా చూస్తూ నంది కటకటాలను సమీపించాడు. నాన్నా! నంది కంఠస్వరం వినగానే రుద్రాక్షుడు ఆగి తల తిప్పి ఆతృతగా చూశాడు. నెమ్మదిగా అడుగులు వేస్తూ కటకటాల దగ్గరగా వచ్చాడు. ఎరుపెక్కిన కళ్ళతో నంది ముఖంలోకి చూశాడు. అతని పెదవులు అదిరాయి. నాయనా నంది, నిన్ను క్షమించి విడిచిపెట్టరా? నంది చిన్నగా నవ్వాడు. తల అడ్డంగా ఆడించాడు. నన్ను జీవోత్సవంలా మార్చారు. దేశ బహిష్కరం శాశ్వతంగా. నంది, చెల్లాయికి అంతఃపురవాస శిక్ష, అంతఃపుర శౌచాలయాలను శుభ్రం చేసే ఉద్యోగం. రుద్రాక్షుడు రెండు చేతులతో చెవులు మూసుకున్నాడు. అతని చేతులు వణుకుతూ ముఖాన్ని కప్పేశాయి. నాన్న, ఏం జరిగింది? తనను తీసుకొచ్చిన ఇద్దరు భటులు చెరసాల పాలకుడితో మాట్లాడుతూ ఉండటం గమనించిన నంది తగ్గుస్వరంతో అడిగాడు. నంది, ఏం జరిగిందో ఊహించగలవా? రుద్రాక్షుడు ప్రశ్నించాడు. ఊహించలేను నాన్న. నేను కూడా ఊహించలేను నాయనా. రుద్రాక్షుడు బరువుగా నిట్టూర్చాడు. నేను వ్రాయించిన లేఖలో నేను కలలో కూడా ఉచ్చరించలేని అంశాలున్నాయి. చేవ్రాలు నాదే. చదివి తప్పులు లేవని నిర్ధారించుకున్నాకే చెవ్రాలు చేశాను. ఏం జరిగిందో లేఖరి
నందకుడికే తెలియాలి. ఏదో భయంకరమైన కుట్ర జరిగింది. ఎందుకు జరిగిందో, ఎవరు జరిపించారో తెలీదు. తెలుసుకుంటాను, నంది తగ్గుస్వరంతో నొక్కి చెప్పాడు. రుద్రాక్షుడు ఆందోళనతో చూశాడు. వద్దు నంది, నీతి నియమాలతో నిష్ఠతో ప్రభు క్షేమాన్ని, ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ దశాబ్దాల పాటు సేవలు అందించిన ఈ రుద్రాక్షుణ్ణి అపరాధిగా నిలబెట్టి దారుణ శిక్షకు గురిచేసిన ఈ రాజ్యంలోకి మళ్ళీ పాదం మోపవద్దు. నేను ఇక్కడ నా బిడ్డ దీపాంకుర అంతఃపురంలో కాలం వెళ్ళబుచ్చుతాం. నీకు నచ్చిన పొరుగు రాజ్యం చేరుకో, ధర్మబద్ధంగా జీవించు, పెళ్లి చేసుకో, మన వంశాన్ని వృద్ధి చేయి. పిరికి మందును మీ కొడుకు స్వీకరించడు నాన్నా. నంది తీక్షణంగా చూస్తూ అన్నాడు. మీరు నేరం చేయలేదు, నా చెల్లెలు నేరం చేయలేదు. నిరపరాధులు శిక్ష అనుభవించడం ధర్మం కాదు, అది అధర్మం, అన్యాయం, అక్రమం. అధర్మాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించాలన్న ధర్మపాఠాన్ని నా తండ్రి నాకు బాల్యంలోనే బోధించి ఆ పాఠాన్ని రక్తగతం చేశాడు. నా తండ్రి చెల్లి నిరపరాధులని నిరూపిస్తాను. నంది ఆవేశపడి ప్రాణాల మీదికి తెచ్చుకోకు. నేను ఉద్ధరించేది మన వంశాన్ని కాదు నాన్న, నా తండ్రి విషయంలో, నా చెల్లెలి విషయంలో ధర్మాన్ని. ఏం చేస్తానో, ఎలా చేస్తానో తెలీదు. మీ నిరపరాధిత్వాన్ని నిరూపిస్తాను, ధర్మాన్ని ఉద్ధరిస్తాను. ధర్మోద్ధరణ, ధర్మ సంస్థాపన భగవంతుడి కార్యాలు నాయనా, రుద్రాక్షుడు విచారంగా అన్నాడు. నా మాట విను. మానవుడు మాధవుడి వారసుడు నాన్న. ఆయన వారసుడిగా మనిషి ధర్మోద్ధరణ చెయ్యొచ్చు. రుద్రాక్షుడి పరివారం రాజద్రోహం, దేశద్రోహం చేయలేదని నిరూపించేదాకా మీ నంది విశ్రమించడు, ఆ కార్యాన్ని విరమించడు. నంది పదాలను ఒత్తి పలుకుతూ స్పష్టంగా అన్నాడు. నంది, నిరాశను, నిస్పృహను దూరంగా ఉంచండి. మీ యావజ్జీవ కారాగార వాసాన్ని తాత్కాలిక కారాగారవాసంగా మారుస్తాను. నంది తన తలవాల్చి కటకటాలకు ఆంచాడు. నా శిరస్సు మీద చెయ్యి పెట్టి దీవించండి. రుద్రాక్షుడి చెయ్యి వణుకుతూ కటకటాల సందులో నుంచి నంది తలను స్పృశించింది. నాయనా నంది. నంది తలెత్తి తీక్షణంగా చూశాడు. మీ చెయ్యి వణికింది, మీ కంఠం వణికింది. వణుకును వణికించండి, ధైర్యంగా ఉండండి. మీ నిర్దోషిత్వం నిరూపించబడినప్పుడు ధైర్యంగా, గర్వంగా తల ఎత్తుకోవాలి. మీరు ఆపదలో మనిషి మనసు పాషాణంలా మారాలని మీరే చెప్పారు. రుద్రాక్షుడు అవునన్నట్టు తల ఆడించాడు. అతని కళ్ళల్లో ఏదో మెరుపు. నాన్న, ఆ లేఖలో ఏముందో నాకు తెలియాలి. రుద్రాక్షుడు తగ్గుస్వరంతో చెప్పసాగాడు. నంది మౌనంగా విన్నాడు. ఈ సాహస కార్యంలో లేఖరి హస్తలాఘవం ఉందనిపిస్తుంది. నంది పళ్ళు కొరుకుతూ అన్నాడు. కుట్రలో దాగిన రహస్యం అతనికి తెలుసు. అతన్ని నిలదీయాలి. ఎవరు నిలదీస్తారు? నేను రాజ్యంలోని ఓ కన్నంలో, నువ్వు రాజ్యం వెలుపల బహిష్కరణ శృంఖలలో. రుద్రాక్షుడు విరక్తిగా అన్నాడు. నంది రెప్పపాటు లేని కళ్ళతో తండ్రి కళ్ళల్లోకి చూశాడు. అతని పెదవులు గర్వంగా కదిలాయి. సృష్టిలో ఏది అసాధ్యమూ కాదు నాన్న. నంది, ప్రాణాంతకమైన సాహసాలు చెయ్యకు నాయనా. చెమటతో తడిసి ముద్ద అయిన తండ్రి ముఖాన్ని నంది జాలిగా చూశాడు. నాన్న, మీ రక్తాన్ని నమ్మండి. రుద్రాక్షుడి వక్షస్థలంపైకి ఉబ్బింది. కుడి చేతిని పైకెత్తి కొడుకుని మౌనంగా దీవించాడు. భటులు నంది దగ్గరకు వచ్చారు. నంది నీరసంగా కూలబడి వీపును నల్లరాతికి ఆంచాడు. అతని వక్షభాగం కొలిమి తిత్తిలా స్పందిస్తుంది. తన ప్రయత్నం లేకుండానే తాను నోటితో గాలి పీల్చుకున్నట్టు గ్రహించాడు. నంది శారీరకంగా అలిసిపోయాడు. ముందుగా శ్వాసక్రియను నియంత్రించాలి. క్రమ పద్ధతిలో వెలుపలికి వదలాలి. పీల్చుకునే సమయం వెలుపలికి నిశ్వసించే సమయం ఒక్కలాగానే ఉండాలి. ఆ ప్రాణాయామ ప్రక్రియ తన అలసటను దూరం చేస్తుంది. నంది కళ్ళు మూసుకొని ప్రాణాయామం ప్రారంభించాడు. ఒడ్డును తాకి వెనక్కి వెళ్ళే అలలాగా అతని ఆలోచనలు వెనక్కి దూసుకెళ్తున్నాయి. ఎంత వద్దనుకున్నా కూడా జరిగినదంతా అతనికి గుర్తొస్తుంది.
సమీప గతాన్ని, ఆ గతంలోని చేదు అనుభవాలను మరిచిపోవాలని, వాటిని గుర్తుకు రానివ్వకూడదని మానసికంగా తను చేస్తున్న ప్రయత్నం విఫలం అవుతుండడంతో నంది ఆ ఆలోచనల దండయాత్రకు వినయంగా లొంగిపోయాడు. తన తండ్రి బంధించబడిన చెరసాల నుండి తనను తోసుకుంటూ నెట్టుకుంటూ కారాగార ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేయబడిన తను, పెడరక్కలు విరిచి బంధించబడిన తను నిట్ట నిలువున 2 సార్లు బోర్ల పడిపోయాడు. రెండవసారి పడినప్పుడు తన నుదురు చిట్లింది, పై పెదివి చిట్లింది. కసితో తనను పడదోసిన భటులు కసితోనే కర్కశంగానే తనను లేవనెత్తారు. ప్రాంగణంలో కొంత దూరం వెళ్ళాక తనను నిలబెట్టారు. అప్పటికే అక్కడ ఒక భటుడు బలమైన తాళ్లతో వేచి చూస్తున్నాడు. వెనుక వైపు విరిచి కట్టిన చేతుల్ని అలాగే ఉంచి గొలుసుల్ని తీసివేశారు. అంతసేపు కాళ్ళని చేతుల్ని కలిపి ఉంచిన గొలుసుల నుండి చేతులకు విముక్తి లభించింది. అయితే ఆ విముక్తి తాత్కాలికమే. సన్నటి గట్టి తాడు తన మణికట్లని నలుపుతూ చర్మాన్ని, కండరాలను, నరాలను నొక్కేస్తూ అల్లుకుంటుంది. మొరటుగా ఉన్న చేతులు కసిగా బిగుసుకున్నాయి. మణికట్ల నుండి భరించలేని సలుపు చేతుల వెంట పైకి ప్రాకుతుంది. నంది ఆ సలుపును ఓర్చుకునే ప్రయత్నంలో పళ్ళు బిగించాడు. కాసేపట్లో అతని కాళ్లకు కూడా సంకెళ్ళ నుండి విముక్తి లభించింది. అది కూడా తాత్కాలికమే. నంది తలవాల్చి చూస్తున్నాడు. తన పాదాలను పటిష్టంగా ఉన్న మరొక తాడుతో బంధిస్తున్నాడు. 2 పాదాలకు మధ్య 2 అడుగుల కన్నా తక్కువ దూరం ఉండేలా కాళ్లను కలుపుతూ బంధం వేస్తున్నాడు. ముందరి కాళ్ల బంధం. ఆ బంధం తనను దూరంగా అంగలు వేయనివ్వదు, పరిగెట్టనివ్వదు. మందలో నుంచి తప్పించుకొని పంట పొలాల్లోకి పారిపోయే పొగరుమూతి గిత్తల కాళ్లను పశువుల కాపర్లు అలా బంధిస్తారు. మరొక భటుడు తన జబ్బల చుట్టూ తాడును 4-5 వలయాలుగా చుట్టి ముడివేస్తున్నాడు. కాసేపట్లో బంధన కార్యక్రమం పూర్తయింది. దృఢకాయులు, సాయుధులు అయిన 2 భటులు గుర్రాల మీద అక్కడికి చేరుకున్నారు. తన జబ్బలను బంధించిన తాళ కొసలను భటుడు అశ్వీక భటులకు అందించాడు. పశువును బంధించిన పగ్గాల్లా పొడవుగా ఉన్నాయి అవి. తనను పశువులాగే బంధించారు. కానీ ఒక్కటే తేడా. పశుబంధనం మెడ చుట్టూనూ ముకుతాడుకో ఉంటుంది. తనకు జబ్బలకు ఉంది. అయితే పశువును లాగినట్టే తనను బలంగా లాక్కుపోయారు. అందులో పశువుకు తనకు తేడా లేదు. ముళ్ళు గట్టిగా వేశావా? తాళ్లను అందించిన భటుడిని ఒక అశ్వీకుడు ప్రశ్నించాడు. తాడును తన నడుం చుట్టూ కట్టుకుంటూ, 1 కాదు నేస్తం, 3 ముళ్ళు వేశాను. మనది ఉడుమ్ముడి, నువ్వు కూడా విప్పదీయలేవు. ఆ భటుడు గర్వంగా అన్నాడు నవ్వుతూ. అశ్వీకులు గొల్లున నవ్వారు. వాళ్ళు అధిరోహించిన గుర్రాలు కదిలాయి. తాళ్ళు నడుంకి చుట్టుకున్న పగ్గాలు తనను ముందుకు లాగాయి. కాళ్లను బంధించిన తాడు అవకాశం ఇస్తున్నంత ఎడంగా అడుగులు వేస్తూ తను నడవసాగాడు. కారాగార ప్రాంగణం నుండి రాజవీధి మలుపు తిరిగాక తన ఊరేగింపు ప్రారంభమైంది. రాజవీధి ప్రారంభంలో 3వ అశ్వీకుడు సిద్ధంగా ఎదురు చూస్తున్నాడు. గుర్రం మీద అతని ముందు చిన్న నగారా ఉంది. అది ఎందుకు ఉందో నందికి తెలుసు. చాటింపు. ఆ అశ్వీకుడు నగర వీధుల్లో చాటింపు వేస్తాడు. ఆ చాటింపుల్లో రుద్రాక్షుడి కుమారుడు నంది చేసిన నేరాన్ని వివరిస్తాడు. మహారాజు విధించిన శిక్షను చాటుతాడు. అలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళ గతి ఏమవుతుందో పరోక్షంగా హెచ్చరిక చేస్తాడు. ఆ చాటింపు కామరూప నగరానికి మాత్రమే పరిమితవుతుందా? రాజ్యం పొలిమేర దాటేదాకా తారసిల్లి పట్టణాలకు, పల్లెలకు వ్యాపిస్తుందా? తన ఆలోచనలను భగ్నం చేస్తూ రాజవీధిలో నగారాం మ్రోగింది. తన నేరం, తనకి లభించిన శిక్ష రాగయుక్తంగా చాటబడుతుంది. తాను సిగ్గుతో తలదించుకోలేదు. తాను ఏం చేశాడో, ఎలాంటి పరిస్థితుల్లో చేశాడో ప్రజలు కళ్ళారా చూశారు. తనను చూసి కొందరు జాలిపడవచ్చు, కొందరు నవ్వుకోవచ్చు. తాను ఆ 2 ప్రతిస్పందనలకు లెక్క చేయడు. జాలి మూలంగా
తనకు ఒరిగేది ఏమీ లేదు. నవ్వులకు మూలమైన ఎగతాళి మూలంగా తనకు తరిగేది ఏమీ లేదు. రాజవీధిలో అశ్వీకులు కావాలని తమ గుర్రాలను పరుగుపెట్టించారు. బోర్లాపడిన తనను నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్లారు. ఒక్కసారిగా 2 బలమైన చేతులు బోర్లాపడిన తనను పైకి లేపాయి. తను ఆశ్చర్యంగా చూశాడు. తన మిత్రుడు మానితుడు నీళ్లు నిండిన కళ్ళతో తన ముఖంలోకి చూశాడు. వస్తాను, నీ కన్నీళ్లు చెల్లాయి, కన్నీళ్లు తుడుస్తాను అన్నాడు. తను ధైర్యంగా, మానితుడు మౌనంగా చెయ్యి ఊపాడు. చాలాసేపటికి తన ప్రయాణం నగరాన్ని దాటింది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.